హలో ఎమ్మెల్యే సాబ్, ఏంది ఎక్కడా పొలిటీషియన్ గాలే అప్పుడే లేట్ చేయడం షురు చేసినావు? లేట్ అయింది బే, గ్రాడ్యుయేషన్ పార్టీ కూడా లేదు. నీ అబ్బా నీకోసమే బయలుదేరను రా. ఓహో, పార్టీలు చేసుకోనికి నువ్వు చేసిన కంప్యూటర్ సైన్స్ కాదు, పొలిటికల్ సైన్స్. అంటే ఏం దొరికేనా సోషల్ సర్వీస్ చేయాలా? నువ్వు ఆ రికమెండేషన్ చేస్తే మేము కూడా జర మంచి సెటిల్ అవుతాం కదా. నువ్వేం కంగారు పడకరా, వాడు మనకు బాగా తెలుసు. వస్తున్నా కదా. 7 వరకు వచ్చినావు, ఇంకెంత టైం? హైవే తీసుకుంటే లేట్ అవుతుందని షార్ట్ కట్ తీసుకున్నాను రా, వచ్చేస్తున్నా. సర్ది కానీ మన సూర్యగాడు లేడు, ఆడు మొన్న చేసినావు ఏం పని చేసినావు అంత కలిగి పనులు? ఒక్క నిమిషం ఆగుబే, ఛార్జింగ్ అయిపోతుంది. ఓహో, పార్టీలు చేసుకోనికి నువ్వు చేసిన కంప్యూటర్ సైన్స్ కాదు, పొలిటికల్ సైన్స్. అంటే ఏం దొరికేనా సోషల్ సర్వీస్ చేయాలా? నువ్వు ఆ రికమెండేషన్ చేస్తే మేము కూడా జర మంచి సెటిల్ అవుతాం కదా. నువ్వేం కంగారు పడకరా, వాడు మనకు బాగా తెలుసు. వస్తున్నా కదా. 7 వరకు వచ్చినావు, ఇంకెంత టైం? ఒక్క నిమిషం ఆగుబే, ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా పెళ్ళి కొద్ది రోజులే కదా ఉంది, మరి మీ పేరెంట్స్ వస్తారా? లేదురా, నాకైతే నమ్మకం లేదు. వచ్చేసాను కదా ఇష్టం లేకుండా, చాలా కోపంగా ఉన్నారు. ఓ, మరి నీకు మీ వాళ్ళు గుర్తు రావడం లేదా? నీతో ఉంటే నాకు ఎవరు గుర్తుకురారా. అవునా? నాకేంటే మరి మా టీంలో క్రిస్టియానా గుర్తు వస్తుంది. చచ్చిపోతావు ఇడియట్. నీకు నేను తప్ప ఇంకెవరు గుర్తు రాకూడదు. నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని గుర్తు తెచ్చుకో.
ఇది కైనెటిక్ వాచ్. ఇది ఎప్పుడూ నీ చేతికే ఉండాలి. ఇది నీ హార్ట్ బీట్ ప్రకారం నడుస్తుంది. నేను కూడా అంతే. నీతోనే ఉంటాను, నీతోనే చచ్చిపోతా. అంతంతసేపు ఆ కంప్యూటర్ చూడమాకరా అంటే వినవు. వాలీబాల్ ఆడొద్దురా అంటే విండు. ఈ ప్యాంట్ల నిండా మట్టి. వేలు పోసి ప్యాంట్లు కొనటము, బాల్ ఆట ఆడి నాశనం చేయటం. ఉతకలేక చేతులు పోతున్నాయిరా అంటే వింటేనా? ఎవరా అమ్మాయి పద్దాకా ఫోన్ చేస్తోంది? నాకు కూడా చూపించరా, ఒకసారి మాట్లాడతాను. ఆ గది కొంచెం సర్దుకోరా. గది నిండా పుస్తకాలే. చదివేది లేదు కానీ పుస్తకాలు మాత్రం ఇల్లంతా పరుస్తావు. ఎక్కడికి వెళ్ళావరా చెప్పకుండా? నేను నాన్న ఎంత కంగారు పడ్డాను తెలుసా? మీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేసాము. ఏంట్రా పాలిటిక్సా? లీడర్ అవుతావా? లీడరు వెనకాల నలుగురిని వేసుకుని తిరిగే ప్రతి ఒక్కరు లీడర్ కాలేడు రే. భయ్యా, బార్డర్ సినిమా చూసిన రోజు ఎవరికైనా రక్తం కుత్తలాడుతూ ఉంటుంది, కానీ దబాంగ్ చూసిన రోజు తుస్సే. దేశభక్తి సినిమాలకి అవార్డ్స్ వస్తాయేమో కానీ డబ్బులు మాత్రం దబాంగ్ లాంటి వాటికే వస్తాయిరా. మాటలు చెప్పాలి, ఓట్లు కొనాలి, నీతులు చెప్తా, కలలు కంటా అంటే పనులు జరగవురా. నువ్వు ప్రజలకి మంచి చేయడానికి పాలిటిక్స్లోకి వస్తున్నావు కరెక్టే, కానీ నువ్వు వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు జనాలు నిన్ను అడగాలి, కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని ఓటు అడుక్కోవడం ఏంటి బాబాయ్? ఫూలిష్నెస్ కాకపోతే. ఇందులో ఫూలిష్నెస్ ఏముందిరా? చిన్నప్పుడు మందులు వేసుకోమని అమ్మా నాన్నలు మనం బతిమలాడతారు. వాళ్ళు మనకు మంచి కదా చేస్తుంది. వాళ్ళు మనల్ని ఎందుకు బ్రతిమలాడే? ఎందుకంటే నీకు అప్పుడు మంచి ఏదో చెడ్డేదో తెలియదు కాబట్టి. సమాజం కూడా అంతే. ఏది మంచో ఏది చెడ్డో తెలియని స్థితిలో ఉంది. నీ పేరెంట్స్కి నీ పట్ల ఏ ప్రేమ బాధ్యత ఉంటాయో ఈ సమాజం పట్ల నేను అదే ప్రేమ బాధ్యత ఫీల్ అవుతున్నాను. ఇది నా స్వార్థం. Where's your emergency? చరిత్రలో చాలా యుద్ధాలు జరిగాయి. అధికారం కోసం, స్వాతంత్రం కోసం, మనుగడ కోసం, మతం కోసం. కానీ ఇది దేశం కోసం ఒక సామాన్య పౌరుడు చేసే యుద్ధం.